ప్రపంచ హిందూ భక్తులకు ఆదిదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థాన కమిటీ చైర్మన్ బీఆర్ నాయుడును సీఎం చంద్రబాబు నాయుడు పదవి నుండి బర్తరఫ్ చేయాలని తిరుమల పవిత్రతను హిందూ భక్తుల మనోభావాల్ని కాపాడాలని వైసీపీ కార్మిక నాయకుడు వాసంశెట్టి గంగాధరరావు డిమాండ్ చేశారు. పవిత్రమైన శ్రీ తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ గా ఉంటూ అసభ్య కార్యకలాపాల్లో మునిగి తేలుతూ హిందూ భక్తుల మనోభావాల్ని దెబ్బతీసిన చైర్మన్ నాయుడు అసభ్యకర ప్రవర్తనను నిరసిస్తూ వైసీపీ నగర విభాగాల ఆధ్వర్యంలో స్థానిక దేవి చౌక్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం వాసంశెట్టి గంగాధరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్రమైన ఆదిదేవుడి ప్రాంగణాన్ని అపవిత్రం చేసిన బీఆర్ నాయుడును క్షమించాలని, ఆ దేవదేవుడే తగిన చర్యలు తీసుకోవాలని, ఆ మేరకు కూటమి ప్రభుత్వం పెద్దలకు జ్ఞానోదయం కలిగించాలని పూజలు చేశారు. దేవస్థానం అనగానే పవిత్రత గుర్తొస్తుంది. ఆదిదేవుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి గుర్తొస్తారు. ఇటువంటి నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి బీఆర్ నాయుడుని నియమించిన తర్వాత అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో, అనేకమైనటువంటి వీడియోలు వస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్య తీసుకోలేదు. సరికదా వాటికి కూడా ఆయన కొనసాగిస్తూ కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా బీఆర్ నాయుడుపై వెంటనే ఇమీడియట్లీ ఆయన్ని బర్తరఫ్ చేయాలి, ఆయన పైన విచారణ చేయాలి. అలాగే ఇవాళ వస్తున్నటువంటి ఆరోపణలు అవ్వచ్చు, వీడియోలు అవ్వచ్చు, అనేక రకమైన అసభ్యకరమైనటువంటి ఆ వీడియోల పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణ చేసి వాస్తవ విషయాల్ని భక్తులకు చెప్పాల్సింది. ఇలా కాకుండా ఏదైతే ఇవాళ బీఆర్ నాయుడుని కొనసాగిస్తున్నారో, మరి బీఆర్ నాయుడు పైన అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాల్సిన బాధ్యత ఉంది. కనీసం అతనిపై చర్య తీసుకునేటువంటి పరిస్థితి అయినా ఉండాలి. ఇప్పటికి కూడా మరి ఎందుకనో మరి ఈ గవర్నమెంట్ పక్షపాతంగా ఉన్నదో లేకపోతే అతను సపోర్ట్ చేసుకుంటూ వస్తుందో తెలియదు. కానీ అతను వెంటనే మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ రాజమండ్రి విభాగంలోని అన్ని విభాగాలు కలిసి వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనని మరింత ఉధృతం చేయాలనేటువంటి ఆలోచన ఉంది. ఇమీడియట్లీ అతను బర్తరఫ్ చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం. అలాగే తక్షణ చర్యలు కూడా మేము డిమాండ్ చేస్తాం. దేశవ్యాప్తంగా ఇవాళ ఇది పెద్ద చర్చనీయాంశంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఆయన్ని కొనసాగించడం సరైనటువంటి చర్య కాదు. ఈ ప్రభుత్వం ఎందుకు వెనకబడిపోతుందో, ఎందుకు ఇన్ని తప్పులు చేసుకుంటూ పోతుందో అనేది వాస్తవాలని ప్రజలకు తెలియజెప్పాలి.